నంద్యాల జిల్లా ఆత్మకూరు భారత్ పెట్రోల్ బంక్లో కల్తీ విక్రయాలు తీవ్ర కలకలాన్ని రేపాయి. శనివారం రాత్రి, ఆదివారం పెట్రోల్ పోయించుకున్న వాహనదారుల బైక్లు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో స్థానిక మెకానికల్ షాపులను ఆశ్రయించారు. దీంతో పెట్రోల్లో కల్తీ ఉన్నట్లుగా గుర్తించారు. బైకుల్లో పోయించుకున్న పెట్రోల్లో నీళ్లు కలిసి ఉన్నట్లుగా గుర్తించి ప్రశ్నించడంతో బంక్ యజమాని తమ బంకులో కల్తీ లేదు, నిర్దేశిత సాంద్రత కలిగి ఉందని సమాధానమిచ్చారు. 0 నుండి మొదలు కావాల్సిన రీడింగ్ నేరుగా 3 నుండి మొదలవుతుందని వాహనదారులు గమనించి ఆరోపించారు. ఒక 50 రూపాయలది డబ్బాలో వేసుకున్నాం. ఇంటి దగ్గర ఈ బండి ఉందని, పల్సర్ బండి చెడిపోతేనే నేను వెంటనే ఈ బండి నుంచి పెట్రోల్ తీసుకొచ్చిన. అలా బండిలో పెట్రోల్లో నీళ్ళు వస్తున్నాయి చూడండి, వాటర్ వస్తుంది మొత్తం. మీరు చూసి ఏమైనా వాటర్ కలిసిందేమో, వర్షాలు పడినాయి, ట్యాంకి చూసుకోండి, ఏమైనా లీక్లు ఉంటాయని చెప్తే మీ 50 రూపాయలు మీరు తీసుకోకుండా 50 రూపాయలు ఇచ్చినారు రాత్రి మాకు అని. అది తీసేద్దాంలే అనుకుంటే బండి రాత్రి కొట్టినాం కదా, చెడిపోయింది. ఇక్కడ పక్కన మెకానిక్ దగ్గర ఇంజన్ ఓపెన్ చేసి పెట్టినాం. అందరు ఆడికి వచ్చి ఇంజన్ చూపిస్తా చేస్తున్నాడు. 6,000 రూపాయలు అయితే భాష అన్నాడు. 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈయనతో మాట్లాడతామని వచ్చే వరకు ఇంకా పంచాయతీ జరుగుతుంది. ఎంత పెట్రోల్ ఎంత పోయించుకున్నావు? పెట్రోల్ పెట్రోల్ అంటే నీళ్ళ పెట్రోల్ అయ్యింది. ఈ రెండు వస్తుంది పెట్రోల్ వాసన వస్తుంది. నా పెట్రోల్ అయితే వీళ్ళు చూపి నువ్వు ఇది వేయించుకో పని ఇల్లు నుంచి అడగా పోయిరాపో. ఒక నిమిషం అర్థం పెట్రోల్ వచ్చిందా నీళ్ళు వచ్చినా ఇప్పుడు చెక్ చేస్తే ఏముంది.